Hi, hello, welcome to our channel, and the channel name is Farm Facts Vlogger. So, ఈరోజు వీడియోలో we will discuss on Farm first year. So, Farm first year లో what type of subjects is there in Farm first year and exam pattern. So, how should exam pattern will be గోయింగ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో యాజ్ ఎ ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ ఇట్ ఈస్ ద బెస్ట్ రూట్ కాజ్ ఆఫ్ ఫార్మ్ గ్రాడ్యుయేషన్. సో ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సో యాజ్ ఎ ఫ్రెషర్గా దెర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద పేషెన్సీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ప్యాషన్. సో దిస్ టూ థింగ్స్ యూ షుడ్ హ్యావ్, నీకు కంపల్సరీగా ఉండాలి. యాజ్ ఎ ఫ్రెషర్గా టూ థింగ్స్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ వన్ ఈజ్ ద పేషెన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ప్యాషన్. సో వై షుడ్ ఐఎమ్ సేయింగ్ అని అంటే, సో ఫస్ట్ పేషెన్స్. సో పేషెన్స్ చూసుకుంటే, సో ఇట్ ఈస్ నాట్ ఏ 2 years 4 years కోర్స్ అయితే కాదు. సో 6 years కోర్స్ కాబట్టి యూ షుడ్ హ్యావ్ పేషెన్సీ. సో పేషెన్స్ లేకపోతే యూ కుడ్ నాట్ క్లియర్ ఎవ్రీ ఎగ్జామ్ ఇన్ ఎవ్రీ ఇయర్. సో నువ్వు ప్రతి ఇయర్ యువర్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అండ్ సో ఇన్ ఎవ్రీ ఇయర్ యూ షుడ్ మస్ట్ అండ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్. అంటే పేషెన్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అండ్ ప్యాషన్. సో ప్యాషన్, why I am saying, so without passion you can't get any job. సో ఈ ఫార్మ్ డి తర్వాత మనకి జాబ్స్ ఉన్నాయో తర్వాత జాబ్ చేస్తామో లేదో అని చూసుకుంటే, సో యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ప్యాషన్. సో ప్యాషన్ అనేది డెఫినెట్లీ సో నువ్వు యాజ్ ఏ ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఉండాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి ఇయర్కి సేమ్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ వన్ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అండ్ ఇన్ ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ 3 మిడ్స్ అనేవి ఉంటుంది. మిడ్స్, సో 3 మిడ్స్ అని ఎందుకని అనుకుంటే, సో ఫైనల్లీ యూ హ్యావ్ ఏ ఇంటర్నల్ మార్క్స్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్. సో ఇంటర్నల్ మార్క్స్ 30 మార్క్స్ ఉంటాయి. 30 మార్క్స్ ఉంటాయి. సో ఈ 30 మార్క్స్ యూ షుడ్ గెయిన్ ఫ్రమ్ ద మిడ్ మార్క్స్. సో మిడ్ మార్క్స్ బెస్ట్ ఆఫ్ 3 అనేది, సో 3 మిడ్స్ అంటే బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే ఇట్ ఈస్ 70 మార్క్స్ ఎక్స్టర్నల్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ చూసుకుంటే దెర్ ఆర్ 6 సబ్జెక్ట్స్ ఇన్ ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ వన్ అది హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో సెకండ్ సబ్జెక్ట్ ఈజ్ ద ఫార్మస్యూటిక్స్. థర్డ్ సబ్జెక్ట్ ఈజ్ ద మెడిసినల్ బయోకెమిస్ట్రీ. అండ్ ఫోర్త్ సబ్జెక్ట్ ఈజ్ ద ఫార్మస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ ఫిఫ్త్ సబ్జెక్ట్ ఈజ్ ద ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ సిక్స్త్ సబ్జెక్ట్ ఈజ్ ద రెమెడియల్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అనేది ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, డోంట్ వరీ. సో చాలామంది మ్యాథ్స్ రాకనే బైపీసీ తీసుకున్నామని అని అంటారు. అండ్ మ్యాథమెటిక్స్ అనేది కూడా రెమెడియల్ మ్యాథమెటిక్స్ అనేది ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో ఈ 6 సబ్జెక్ట్లో వాట్ వాజ్ ద సబ్జెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అని అంటే, ఐ కుడ్ సే హ్యూమన్ అనాటమీ అండి, హ్యాప్. సో హ్యాప్ అనేది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. యాజ్ ఏ ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి హ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ షుడ్ మెయింటైన్ రిమైనింగ్ సబ్జెక్ట్స్కి నేను బుక్స్ క్యారీ చేయమని చెప్పట్లేదు, బట్ హ్యాప్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్కి యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఏ టెక్స్ట్ బుక్. సో ఆథర్ నేమ్ వచ్చేసి రాసన్ విల్సన్ అనే ఉంటారండి. రాసన్ విల్సన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ టెక్స్ట్ బుక్. సో యూ మస్ట్ అండ్ బై this book, or either
యూ కెన్ యూ కెన్ టేక్ ఫ్రమ్ యువర్ లైబ్రరీ. సో లైబ్రరీ నుంచి ఈ టెక్స్ట్ బుక్ అనేది క్యారీ చేయండి. సో మీ ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్లో ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఈ బుక్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ యూ షుడ్ కంప్లీట్ చేయండి. సో వై ఐఎమ్ సేయింగ్, సో దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ప్రాక్టికల్. సో మీకు ప్రాక్టికల్లో నీకు ప్రాక్టికల్లో సో వెన్ యూ రియలైజ్ అని అంటే, సో ఐదర్ ఇన్ 5th year ఆర్ 6th year, సో 6th year ఇంటర్న్షిప్లో యూ షుడ్ రియలైజ్ చదవలేదు అనే గిల్టీ అనేది మీకు డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేయండి ఎనాటమీ. సో ఎనాటమీ మస్ట్ అండ్ షుడ్ ఇన్ ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్. అండ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లేదు, బట్ సో వీలుంటే రిమైనింగ్ బుక్స్ కూడా పర్చేజ్ చేసుకొని, సో ఎగ్జామ్స్ అప్పుడు యూ షుడ్ ఫాలో అప్ ద దిస్ బుక్స్ అనుకుంటే సరిపోతుంది. బట్ ఎనాటమీ అనేది మస్ట్ అండ్ షుడ్. సో యాజ్ ఏ ఇంటర్న్షిప్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. సో యూ షుడ్ ఎంజాయ్ యువర్ జర్నీ ఆఫ్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ జర్నీ చాలా బాగుంటుందండి. సో మస్ట్ ఎంజాయ్ చేయండి ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ అండ్ ఎంజాయ్ చేసేయండి. అండ్ అలాగే నేను చెప్పిన ఎనాటమీ సబ్జెక్ట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు టోటల్ బుక్ అనేది చదివేసేయండి. యూ మస్ట్ అండ్ షుడ్ నీ మైండ్లో ఉండాలి ఒక. సో వై షుడ్ ఎనాటమీ చదవాలంటే, సో యూ షుడ్ ఫైండ్ అవుట్ వన్ డిసీజ్ అంటే ఫస్ట్ నీకు ఎనాటమీ తెలిసుండాలి. సో వితౌట్ ఎనాటమీ బాడీ ఫంక్షన్ తెలియకుండా యు కుడ్ నాట్ ఐడెంటిఫై ఎనీ డిసీజ్ ఆర్ ప్యాథలాజికల్. సో ప్యాథలాజికల్గా డిసీజ్ తెలియాలి అంటే నీకు హ్యూమన్ ఎనాటమీ ఫిజియాలజీ అనేది తెలిసుండాలి. సో బాడీ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ తెలిసి ఉంటే యూ డెఫినెట్లీ నో ద డిసీజ్. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ని అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ సెకండ్, నా ఒపీనియన్ ఏంటంటే, యాజ్ ఏ ఫస్ట్ ఇయర్గా యూ షుడ్ ఫైండ్ అవుట్ నీకు రిలేటెడ్గా ఫ్రెండ్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే దట్ విల్ హెల్ప్ఫుల్. సో నీకు ఎంతో హెల్ప్ 6th yearకి 5th yearలో 6th yearలో నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో దీన్ని ఎలాగైనా చదవాలి అనే ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ అనేది చూజ్ చేసుకోండి. సో దట్ ఈజ్ మై ఒపీనియన్ అండి. సో నీ లెక్క ప్యాషన్ అనేది నీ లెక్క ప్యాషన్ తో అనేది ఒక ఫ్రెండ్ని అయితే యూ కెన్ చూజ్ చేసుకోండి. సో దట్ విల్ వెరీ హెల్ప్ఫుల్. సో నీకు 6th yearలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఎట్లా అని అంటే, సో కేస్ డిస్కషన్ కానీ సంథింగ్ స్టడీ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎవ్రీథింగ్ నీకు హెల్ప్ అవుతారు. సో చూజ్ వన్ గుడ్ ఫ్రెండ్ ఇన్ ఫస్ట్ ఇయర్. సో అది లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది, నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి డౌట్స్, సో ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఆన్సర్ అండి. సో మీకోసమే అనే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి. అండ్ ఇంకోటి, సో చాలామంది అనుకుంటున్నారు వై ఐఎమ్ సేయింగ్ లైక్ దట్, ఇది చదవండి అది చదవండి అని ఎందుకు చెప్తున్నానని చాలామంది అనుకుంటున్నాను. బికాస్ మై సో నా గోల్ ఒకటే అండి. సో ఏంటంటే, సో నేనేం మిస్టేక్ చేశానో ఆ మిస్టేక్స్ ఫర్దర్గా మీరు చెయ్యకూడవద్దనే
నేను ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుందండి. సో వన్స్ నేను చేశాను సరిపోయింది, మళ్ళీ మీరు ఎందుకండి చేయడం మిస్టేక్స్. సో ఆ మిస్టేక్స్ ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు, ఏది చదివితే బెటర్, ఏది చదవకపోతే బెటర్ అనేది ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు హస్. మీకు చాలా విధంగా ఉపయోగపడుతుంది. సో షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్కి షేర్ చేయండి. అండ్ యాజ్ ఏ గైడ్గా చెప్తున్నాను. సో మీకేం డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ డెఫినెట్లీ ఆన్సర్. సో థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.